మరొకసారి సంబరాలకు సిద్ధమవుతుంది. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కి ఘన స్వాగతం చెప్పేందుకు నగరం వెలుగులతో మెరిసిపోతుంది. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా న్యూ ఇయర్ వేడుకలు మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు ఇప్పటికే సెలబ్రేషన్ కు రెడీ అవుతూ ఉండగా యువతల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆనందంతో పాటు భద్రత కూడా అంతే ముఖ్యం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి హైదరాబాద్ పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా భద్రతను పెంచడంతో పాటు న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రధానమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు కొత్త నిబంధనలు విధించారు. అయితే వేడుకల సమయంలో పాటించవలసిన నియమాలేంటి, ఎలాంటి ఆంక్షలు పెట్టారు, కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి, ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త సంవత్సర వేడుకల నిర్వహణకు సంబంధించి హోటళ్లు, క్లబ్లు, బార్లకు నగర సిపి సజ్జనార్ కీలకమైన మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31న రాత్రి, జనవరి 1న న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు 15 రోజుల ముందే తమ వద్ద పర్మిషన్ తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. కొత్త సంవత్సర వేడుకలకు హాజరయ్యే వారికి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. కార్యక్రమం జరిగే ప్రాంతాల్లో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. గెస్ట్ల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు సిబ్బంది ఉండాలన్నారు. దీంతో పాటు పార్టీల్లో అశ్లీలమైన డాన్సులు, అసభ్యత ఉండొద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలని సూచించారు. ఇళ్లలో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్దం సౌండ్ మాత్రమే ఉపయోగించాలన్నారు. పార్టీల్లో బాణాసంచాకు అనుమతి లేదని, వెహికల్స్ కు పార్కింగ్ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పబ్బులు, బార్లలో మైనర్లకు ఎట్టి పరిస్థితులను అనుమతి ఉండకూడదన్నారు. డ్రగ్స్ విక్రయించినా, వాడినా కేసు తప్పనిసరని హెచ్చరించారు. పార్టీ తర్వాత బార్లు, పబ్బుల నిర్వాహకులు కస్టమర్లను వారి గమ్యానికి సురక్షితంగా చేర్చేందుకు క్యాబ్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సిపి సూచించారు. మద్యం సేవించిన వెహికల్స్ నడుపుతూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. కోర్టు వారికి 10,000 వరకు జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉందని, దీంతో పాటు నిబంధనను ఉల్లంఘించిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉందని అన్నారు. మైనర్లు బండి నడుపుతూ పట్టుబడిన, ప్రమాదానికి గురైన ఓనర్తే బాధ్యత అన్నారు. దీంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా షీటీం నిఘా ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఫుల్లుగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి బైకులతో స్వైర విహారం చేస్తూ ఉంటారు. దీనివలన శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ప్రశాంతత వాతావరణంలో నూతన సంవత్సరాల వేడుకలను నిర్వహించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నిబంధనలను అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.